నాగయ్య గారు చాలా పెద్ద స్థితి నుంచి చిన్న చిన్న పాత్రలు వేసే వరకు వచ్చారు కదా. ఆయన జీవితాన్ని మీరు కొంతవరకు దగ్గరగా చూశారు కదా. మీరు ఆయన జీవితం పుస్తకం రాశానండి. విజయ్ చిత్రంలో సీరియల్గా రాశాం. అంటే ఆయన రాస్తున్నట్టుగా నేను రాశాను. శివే చరిత్ర చిత్తూరు నాగయ్య. నేను వెళ్ళి ఆయన దగ్గర మొదటి నుంచి అలా కలెక్ట్ చేసుకుని రాసి మళ్ళీ ఆయన చూపించి ఆయన అప్రూవల్ తీసుకుని విజయ్ చిత్రంలో వేసాం. తర్వాత పుస్తకాలు వేసాం. అసలు ఆ రోజుల్లో ఎవడు కొంటాడనుకునేవి పుస్తకం 3 ఎడిషన్లు 4 ఎడిషన్లు వచ్చి ఇప్పుడు కాపీలు లేవు. మీరే ఆయన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాశారు కదా. ఏమిటి ఆ పతనానికి కారణం ఏంటి? కారణం ఆయన నేను మొట్టమొదటి మెడ్రాస్ వెళ్ళిన కొత్తలోనండి, ఎక్కడికి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా టీ నగర్లో ఇది నాగయ్య గారి ఇల్లు, ఇది రమణారెడ్డి గారికి అద్దెకిచ్చాడు. ఇంకో వీధికి వెళ్తే ఇది నాగయ్య గారి ఇల్లు, వాళ్ళ అసిస్టెంట్స్ అందరిని ఫ్రీగా ఉండమన్నాడు. అందులో వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఇది నాగయ్య గారి ఇల్లే. ఇందులో నాగిరెడ్డి గారు చక్రపాణి గారు అద్దెకున్నారు. ఆ కింద అటుపక్క ఆఫీస్ పెట్టుకున్నారు. ఇలా చెప్పేవారండి. అన్నీ పోయినాయి. ఆయన ₹1,00,000 తీసుకునే దాన ధర్మాలు, తర్వాత ప్రతివాడిని నమ్మడం, ప్రతివాడిని నమ్మేసి డబ్బిచ్చేయడం. స్టూడియో కడదామని ఎవడో వచ్చాట, వాడికి డబ్బిచ్చేసారు, వాడు పారిపోయాడు. ఆయన పెద్ద తోట ఉండేది వాహిని స్టూడియో పక్కనే. వాహిని ఈ పక్క ఉండేది. వాహిని దాటగానే స్టార్ కంబైన్ స్టూడియో ఒకటి ఉండేది అప్పట్లో. దాని మధ్యలో పెద్ద తోట ఉండేది. ఈ తోట ఎవరిది అంటే నాగయ్య గారి తోట. దాని పేరే నాగయ్య గారి తోట. ఆ తోట పోయింది. అన్నీ పోయి ఇళ్ళు పోయి వాకిళ్ళు పోయి, దాన ధర్మాలు, ఎవడొచ్చి అడిగితే డబ్బులు ఇచ్చేయడం. ఒకటి కాదండి. ఆయన అలా వాణిమహల్ కట్టారు అక్కడ థియేటర్. ఆ థియేటర్కి డబ్బు ఇచ్చేసి అలా అంతా పోగొట్టుకున్నాడు ఆయన. అంటే ఇతరత్ర ఏమీ ఇది లేదు. సినిమా తీసి కొంత సినిమా తీస్తే ప్రొడ్యూసర్ ఆయన, డైరెక్టర్ ఆయన, త్యాగయ్య. రోజు ధర్మసత్రంలాగా ఉండేది అది ఆఫీసు. ఎవడొచ్చో ఆ విస్తరాకు వేసుకుని కూర్చుంటే వాడికి అన్నం పెట్టేవాడు. ఎవడు నువ్వు ఎందుకు వచ్చి భోజనం చేస్తున్నావు అడిగేవాడు లేరు. ఎవడొస్తే వాడు భోజనం. అదే ఘంటసాల గారు కూడా చెప్పారు, ఎన్నిసార్లు అక్కడికి భోజనం చేశారు. ఈయన భోజనం లేపారు ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి. ఈయన అక్కడ అసిస్టెంట్గా పనిచేశాడు అనుకోండి. ఏ మూలో ఒకడో, ఓ మూల ఒకడు, ఆ మూల ఒకడు చిన్న బెడ్డింగ్లు పెట్టుకుని ఉండిపోయారు. వాళ్ళు ఎవడో తెలియదు, ఎవడో ఉత్తరం పట్టుకొస్తాడు. ఏ మావాడు కొంచెం దయచేసి అక్కడ ఇదండి అయినా అక్కడ ఉండు అంటే ఆఫీసులో ఓ మూల ఉండే నిత్యం వంటవాళ్ళు భోజనాలు పెట్టడం, పొద్దున టిఫిన్లు, ఎవడు వెళ్ళి ఆకు వేసి కూర్చున్నా వాడికి పెట్టాడు. షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ అవుతుంది కదండి, చూడడానికి జనం వస్తారు. మధ్యలో లంచ్ బ్రేక్ చేస్తారు. లంచ్ బ్రేక్కి వీళ్ళకి భోజనాలు వస్తాయి. నాయన పొద్దుటి నుంచి చూస్తున్న వాడు కూడా మనతో పాటే ఉన్నారు, వాళ్ళకు కూడా భోజనాలు పెట్టారు. ఇప్పుడు ప్రొడక్షన్ మీద ఎక్కడికి పోతాడు, వాళ్ళకి భోజనాలు ఎందుకండి, వాళ్ళు వెళ్ళకపోతాడు. లేదు నాయన బాగుండదు, మర్యాద కాదు అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి భోజనాలు పెట్టి ఇలా మొత్తం ఆయన ప్రొడ్యూసర్ అన్నది మర్చిపోయి ఈ త్యాగయ్య సినిమా అంతా అలాగే తీశాడు. తర్వాత రామదాస్ తీసినప్పుడు డబ్బులు లేవు. ఈ దాన ధర్మాలు, గుప్తదానం ఆయనకి చాలా గౌరవం అండి. తమిళనాడులో ఆయనకున్నంత గౌరవం మనం ఇవ్వలే, అంత గౌరవం ఉంది. నాగయ్య అంటే మీకు మీ అబ్బాయి కాలేజీ సీటు కావాలనుకోండి, నాగయ్య గారి దగ్గర నుంచి మీరు లెటర్ పట్టుకెళ్తే ప్రిన్సిపాల్ వెంటనే సీట్ ఇచ్చేస్తాడు. అంత గౌరవం. అందుకని కాలేజీలు, హై స్కూల్స్ తెరిచే ముందు నాగయ్య గారి ఇంటి చుట్టూ జనమే. ఒక్కొక్కడు విపరీతమైన జనం. ఎవడో తెలియదు, వాళ్ళకి తెలియాల్సిన పనిలే. ఈయన వెళ్ళి ఇలా మావాడు కాలేజీలో చేరతాడండి, వాడికి ఏదో మార్కులు వచ్చాయి, మీరు ఒక ఉత్తరం ఇస్తే వాడికి సీట్ వస్తుందంటే ఆయన రాసి ఇచ్చేవాడు. ఆ కాలేజీకి ఈయన ఏదో దాన ధర్మాలు చేస్తాడు, దానికి ఏదో డొనేషన్ ఇవ్వడం నాగయ్య గారు. అది వాళ్ళకి ఆ గౌరవం. ఇలా అంత గౌరవం సంపాదించుకున్నాడు ఆయన. అలా డబ్బు అంతా పోయేది. ఆఖరికే మీరు నమ్మరు, ఆయన చనిపోతే
శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఆయన విపరీతమైన భక్తి, నాకు ఇంత అంతా కాదు భక్తి. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఆయన సినిమా చూసి ఆయన మీద విపరీతమైన అభిమానం పెంచేసుకున్నాం. ఇంకా అలాంటి యాక్టర్ లేడని, నిజంగా లేడు. ఆయన నెంబర్ 1 తెలుగు సినిమా గౌరవం తీసుకొచ్చిన యాక్టర్. ఎప్పుడేదో చెప్తా, అప్పుడు శివాజీ గణేషన్, ఎంజి రామచంద్రన్ వీళ్ళిద్దరూ వచ్చి చాలాసేపు కూర్చున్నారు. వాళ్ళకి చాలా గౌరవం. శివాజీ గణేషన్ వెళ్ళిపోయాడు, ఇంకా ఎంజీఆర్ కూర్చున్నారు. 2 మధ్యాహ్నం. నాగయ్య గారి మేనరుడు ఉన్నాడు, అతను పిలిచి ఎన్న ఉన్ను ఏర్పాటు పనులు ఏదో అడిగాడు. వాడు ఏదో చెప్పాడు. అప్పుడు అని 2 అసిస్టెంట్ని పిలిచి వాడు జేబులో అంత డబ్బు ఉంటే 5,000 10,000 అంత ఇచ్చి ముందు అంత కార్యం ముడిగా అని చెప్పి పంపిస్తే అప్పుడు చేశారు. తెలియదు, ఎంజీఆర్ ఇచ్చాడు. నుంచి కళారా పక్కనే ఉన్నాం మేము. ఎంజీఆర్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో అంత్యక్రియలు జరిగాయా? అలాంటి పరిస్థితి. అంతకుముందు కూడా ₹1,00,000 సినిమా ఇండస్ట్రీలో దక్షిణ దేశంలో పుచ్చుకున్నది ఆయనే. మొట్టమొదటి బేదరపాటు సినిమా ₹1,00,000 అంటే ఆ రోజులో ఎన్ని కోట్లో లెక్కేసుకోండి. ₹1,00,000 పారితోషికం తీసుకున్నది మొట్టమొదట నటుడు ఆయనే. 1940s అప్పుడు 1950లో వచ్చిందనుకుంటా బేదరపాటు. కోయంబత్తూరు పక్షిరాజా వాడిచ్చారు. అలాంటిది 5,000 6,000కి సినిమాలు వేశారు ఆయన. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, ఏ వేషం ఇస్తే అందుకని ఆఖరికి ఏవో వేషాలు వేసేవారు ఆయన పాపం.